రేపే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. కన్యా రాశి వారికి ఊహించని ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. 6 అయినా మీకు అదృష్ట యోగం కలగబోతూ ఉందండి. రేపటి నుండి కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? అసలు కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఏ విధమైన జీవితం లభిస్తుంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి రేపు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఊహించని ఒక ముఖ్యమైన సంఘటన చోటు చేసుకోబోతూ ఉంది. తప్పకుండా మీరు ఈ మార్పుని అయితే చూడగలుగుతారు. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేసి అందరి నుండి కూడా చాలా మంచి ప్రశంసలు వీరు అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు కూడా మీకు దక్కుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు దైవారాధన అనేది అసలు మానవద్దండి. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. దాని గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీకు ఐశ్వర్యం వరిస్తుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి కోర్టు కేసులు కానీ ఏదైనా కుటుంబ తగాదాల్లో కానీ మీరు ఐశ్వర్యాన్ని సంపాదించుకునే అవకాశాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి. అంతేకాకుండా దానంతట అదే మీ వద్దకు చేరుతుంది. మీలోని ఒక రకమైనటువంటి ఆకర్షణ ధనాన్ని ఆకర్షిస్తుంది. సమయంలో దైవ బలం అన్ని విధాలుగా మిమ్మల్ని కాపాడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక్క వ్యవహారంలో డబ్బు మీకు చేతికి అందుతుంది. ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఈ సమయంలో మంచి మార్పు అనేది జరగబోతోంది. మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి సంఘటన అయితే మీ జీవితంలో కలగబోతుంది. అది తప్పకుండా డబ్బుకు సంబంధించినటువంటి సంఘటన చెప్పడంలో సందేహం లేదండి. మనోధైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఒత్తిడిని దరిచేరనీయకండి. గృహ నిర్మాణ పనులలో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. గణపతి ధ్యానం మీకు శుభప్రదమైన మార్పులనైతే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా కలిసి రాబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. కర్కాటక రాశి వారికి శ్రీక్రోధి నామ సంవత్సరం ఏ విధమైన మార్పులను ఇస్తుంది, వీరికి ఏ విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే శ్రీక్రోధి నామ సంవత్సరంలో కనక వర్షం ఖాయమా అన్నట్లుగా వీరి జీవితం మారబోతూ ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి శుభప్రదంగా కనిపిస్తుంది. శుక్రుడు 5వ స్థానంలో ఉన్నందున ప్రేమ జీవితంలో చాలా సంతోషంగా కూడా ఉంటుంది. వివాహం చేసుకోవాలి అని అనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా మేలైన ఫలితాలు చూస్తారు. శని 8వ స్థానంలో ఉండడం చేత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. అయితే ఈ రాశి వారికి సమస్యలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంగా కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఆర్థికం, ఆదాయం, కుటుంబపరంగా మరియు ఆరోగ్య జీవితంలో కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి గ్రహాల ప్రభావంతో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ ఏడాది గురుడు లాభస్థానంలో ఉండగా రాహు బలమైన స్థానంలో ఉంటారు. కేతువు ఈ రాశి నుండి 3వ స్థానం నుండి సంచారం చేయనున్నారు. శని 8వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో వాహనం నడిపే సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ జీవితంలో వాతావరణం మీకు అద్భుతంగా అయితే మారుతుంది.
కుటుంబంలో శాంతి సామరస్యం కూడా ఉంటాయి. మీకు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఏడాది మీరు కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు లేదా వాహనాలు కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే వాటిని మీరు తప్పకుండా ఈ సమయంలో పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా కూడా మీకు సహాయాన్ని అయితే అందించబోతున్నారు. కుటుంబంలో మీరు విహారయాత్రకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక, కర్కాటక రాశికి చెందినటువంటి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము వీరి జీవితంలో జరిగినా సరే వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి కలిగే అవకాశాలు ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు లేని వారి ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీయానము కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు కూడా అసంతృప్తికి దారితీస్తాయి. కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టమే. స్వార్జితం నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తారు. ఏమాత్రము సంబంధం లేని విషయాల్లో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు కూడా ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. అహంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని, గత జీవితాన్ని వీరు మరచిపోరు. రవిచంద్ర గ్రహణాల ప్రభావం ఈ రాశి వారి మీద తప్పకుండా ఉంటుంది. కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతరమున జరిగినటువంటి సంఘటనలోని మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటి అంటే, ఏ పనిని కూడా వీరు తమంతట తాము సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యమునైనా సరే చేయగలుగుతారు. ఈ రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులు యందు స్థిరపడే అవకాశాలు ఉంటాయి. అనగా వాహనాలు, నౌకలు, విమానాలు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు, మార్కెటింగ్ చేయవారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పడంలో సందేహమే లేదండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి కొన్ని జాతకపరమైన పరిహారాలు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగు వస్త్రాలు ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు. మెరుగైన వ్యాపార అవకాశాల కొరకు విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించండి. ప్రతిరోజు కూడా ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేస్తే మీకు మేలు జరుగుతుంది. చూస్తారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.